హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగాలండి. వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, ఇంకా ఉప్మా, చాలా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అవ్వాలండి. మాడిపోకుండా చూసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోండి. వేపిన పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్లో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. వేసుకొని కలపండి. పోపు వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని కలపండి. ఇది వేగిన తర్వాత చట్నీ ఇందులో వేసుకుందాం. అంతేనండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఏ టిఫిన్స్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.